మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే యొక్క ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేసుకుందాం. నిన్నేమంటాడు ఆయన, విజయవాడ రాజధాని అంటాడు. మొన్నేమన్నాడు, మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్కి సపోర్ట్ చేసిన వాళ్ళు మాకు ఓటేస్తారు, అమరావతికి సపోర్ట్ చేసేవాళ్ళు కూటమికి ఓటేస్తారు, 2029లో ఏదేదో చేసేస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గతంలో మీరు మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి. 3 రాజధానులు అనే కాన్సెప్ట్తోనే మేము ముందుకెళ్తాం అని చెప్పి 3 రాజధానులు అని చెప్పారు. అమరావతి అభివృద్ధిని అట్టడుగుని పడేశారు. అమరావతిని శ్మశానం ఎడారి అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడి అమరావతి అభివృద్ధిని అడ్డుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు, అన్ని ప్రయత్నాలు చేశారు. ఎంత విధ్వంసం సృష్టించాలో అంత విధ్వంసం సృష్టించారు. కానీ లాస్ట్కి హైకోర్టు తీర్పుతో ఆ 3 రాజధానుల కాన్సెప్ట్ వెనక్కి తీసుకుంటున్నాం అన్నారు. మీరే అన్నారు, అయిపోయింది. పోనీ మీరున్న 5 సంవత్సరాల్లో 3 రాజధానులన్న 3 ప్లేసులలో ఒక్క చోటైనా ఒక బొచ్చ సిమెంట్ వేసారా, ఒక ఇటుకురాయి పెట్టారంటే అది లేదు. 3 ప్రాంతాలని ఆఖరికి రాష్ట్రాన్ని అంధకార ఆంధ్రప్రదేశ్గా మార్చి మీరు 11 సీట్లకు పరిమితమైన సంగతి మీరు మర్చిపోయినట్లున్నారు. ప్రతిసారి అమరావతి మహిళలుగా మేము గుర్తు చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే అమరావతి మీద, అమరావతి మహిళల మీద, అమరావతి మహిళల్ని ఇబ్బంది పెట్టందే నీకు మనశ్శాంతి ఉండదు. అలాగే నీకు బుద్ధి చెప్పకపోయినా మాకు మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇప్పుడు ఒక ఛాలెంజ్ జగన్మోహన్ రెడ్డికి. సంవత్సరం క్రితం చెప్పింది ఏమైనా నీకు గుర్తుంటుందా? 2 రోజుల క్రితం చెప్పింది నీకేమైనా గుర్తుంటుందా? ఉండదు. ఒక్కటన్నా లైవ్ ప్రెస్ మీట్ పెట్టావా? పెట్టవు. రికార్డెడ్ ప్రెస్ మీట్స్, రోజుకొక మాట, పూటకొక మాట, నీ ఇష్టం వచ్చినట్టు రోజుకో రాజధాని అని చెప్పుకుంటూ పోతే ప్రజలేమో నమ్మడానికి సిద్ధంగా లేరు. 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాలని అంధకారం మార్చిన పరిస్థితి ప్రజలు చూశారు కాబట్టి నువ్వు 11 పరిమితమయ్యావు. ఇప్పుడు వచ్చేసి మావిగన్ ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకొచ్చి నువ్వు కొత్తగా మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని అంటూ మావిగన్ అని చెప్పి ఆల్రెడీ ఉన్నదాన్ని ఏదో కొత్తగా నువ్వు చెబుతున్నట్టు బూచి చూపించినట్టు చూపించి తర్వాత వచ్చేసి విజయవాడ రాజధాని అంటున్నావు. ఆల్రెడీ పులివెందుల ప్రజలైనా నిన్ను గెలిపించారు కాబట్టి కనీసం మతి స్థిమితం చేసుకొని స్టాండర్డ్గా ఒక మాట మాట్లాడటం నేర్చుకో జగన్మోహన్ రెడ్డి. లేదా ఈసారి నువ్వు చెప్పే ఈ మాటలకి కనీసం ఆ 11లో 1 సీట్ అయినా నీకు ఉండిద్దో లేదో అది గుర్తుంచుకో. ఇకపోతే అమరావతి గురించి అవాకులు చవాకులు పేలినటువంటి నత్తిపకోడి, అంబటి రాంబాబు, ఆబోతు రాంబాబు ఉన్నారు కదా, వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. దిక్కుమాలని దరిద్రాలన్నీ వెంటేసుకొని ఉండవాళ్ళు వచ్చి గొడవలు చేసి మా మహిళల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడి మళ్ళీ తెల్లారి ఆ నత్తిపకోడి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ వస్తావు, ఎవరు వస్తారో అడ్డుకుంటారు చూస్తా అనే అతనికి నేను ఒక ఛాలెంజ్, మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మను. మీరు కాదు, ఈసారి మీ జగన్మోహన్ రెడ్డిని రమ్మను. అమరావతిని అభివృద్ధిని అడ్డుకునే ఏ శక్తినైనా సరే చెప్పులతో కొట్టి తిప్పి పంపించకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ మేము కూడా చూస్తాం, మళ్ళీ అడ్డుకుంటాం. ఈసారి చెప్పులతో చీపులతో తన్ని తరిమేస్తాం. అమరావతి అభివృద్ధి చేయడానికి రండి, స్వాగతిస్తాం. ప్రభుత్వంతో కలిసి పనిచేయండి, చంద్రబాబు నాయుడు గారితో కలిసి రండి. అమరావతి సృష్టికర్త, అమరావతిని ఇప్పటికీ కూడా ఆ అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాలని చెప్పి అహర్నిశలు పనిచేసే చంద్రబాబు నాయుడు గారితో రండి, మిమ్మల్ని స్వాగతిస్తాం. అంతేగాని అమరావతిని అడ్డుకుంటాం, అమరావతి మహిళల్ని ఇష్టారాజ్యంగా తిడతాం, అమరావతిని వేసల రాజధాని అంటాం, అమరావతిని శ్మశానం అంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, మళ్ళీ మేము అడుగుపెట్టి విధ్వంసం సృష్టిస్తాము అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తొత్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి బిస్కెట్లు తిని మీరు ఇష్టారాజ్యంగా పేలారనుకో, ఇక్కడ ఉన్నది అమరావతి కోసం త్యాగం చేసిన అమరావతి రైతులు. కాబట్టి మా తడాకా ఏంటో చూపిస్తాం, జాగ్రత్త.